స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి తెలంగాణలో రాబోయేటటువంటి 7,000 పైగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. అన్ని డిపార్ట్మెంట్ లో కలుపుకుంటే 7,000 పైగా రాబోతుంది. దీంట్లో ఈ షార్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్ చెప్తానమ్మా. మీకు జాబ్ రావాలంటే ఈ విధంగా చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇదే ప్యాటర్న్, ఇదే సిలబస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఐకి వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఎస్ఐకి వచ్చేసి ఎనీ డిగ్రీ ఉండాలా. పీసీకి అయితే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఉన్న వాళ్ళు పీసీకి అప్లై చేయొచ్చు, ఎస్ఐకి అప్లై చేయొచ్చు. ఏజ్ వచ్చేసి చూడండి 18 నుంచి 27 ఇయర్స్ వరకు మీకు పీసీకి సరిపోతుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వరకు 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 21-30 ఇయర్స్ వరకు ఎస్ఐకి సరిపోతుంది. అదే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. మళ్ళీ అలా చూసుకున్నట్లయితే పీసీ ఎగ్జామ్ కి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది 200 మార్క్స్ కి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే 60 మార్క్స్ రావాలా. ఓబీసీకి 70 మార్క్స్, అలాగే ఓసీకి 80 మార్క్స్ రావాలి. మినిమం క్వాలిఫై అయితేనే మీకు తర్వాత గ్రౌండ్ ఉంటుంది. ఈ గ్రౌండ్ క్వాలిఫై అయితే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తేనే ఈ జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. అలా జాబ్ రావాలంటే ఇప్పుడు నుంచి నీ ప్రిపరేషన్ 100% ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఈ ప్రిలిమినరీలో ఏదో విధంగా మైనస్ మార్కులు లేవు కాబట్టి గట్టెక్కినట్లయితే మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి నువ్వు 130, ఈసారి 130 రాకపోతే జాబ్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎస్ఐకి వచ్చేసి 200 మార్క్స్ సేమ్ సిలబస్ ఉంటుంది. అలాగే గ్రౌండ్ సేమ్ ఒకటే ఉంటుంది ఇద్దరికి. అలాగే ఇంగ్లీష్, తెలుగు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి అని గుర్తుపెట్టుకో. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు 400 ఉంటుంది. అథమెటిక్ రీజనింగ్ 200, జిఎస్ మొత్తం కలిపి 200 ఉంటుంది. సో మంచి స్కోరింగ్ రావాలంటే అథమెటిక్ రీజనింగ్ మీద మంచి గ్రిప్ ఉండాలా. మన దగ్గర 100% మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. 100% స్కోరింగ్ అనేది 100% వస్తుంది, గుర్తుపెట్టుకో. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీద నుంచే 20 మార్కులు వస్తాయని గుర్తుపెట్టుకో. మిగతా జిఎస్ మొత్తం కలుపుకుంటే 120 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా చూసుకుంటే మీకు అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ 100% స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్. జిఎస్ మొత్తం చదువుకు అది సముద్రం మొత్తం చదువుకుంటే 120 మార్క్స్ వస్తాయని గుర్తుపెట్టుకో. సో ఒక సిస్టమేటిక్ చదువుకుంటే ఈసారి క్వాలిఫై అవుతావు, జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో ఒక సిస్టమేటిక్ గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. గ్రౌండ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆఫ్లైన్ కోచింగ్. మనకి ఏ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు చెప్తే 100% చెప్తారో మన దగ్గర అందరు ఫ్యాకల్టీ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో అథమెటిక్, మ్యాథ్స్, రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్టులు అడుగుతారమ్మా. ఈ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అయినా రావచ్చు. సో అందుకనే అన్ని క్వశ్చన్స్, అన్ని టాపిక్స్ మీద నీకు అవగాహన ఉంటేనే ఆ క్వశ్చన్ చేయగలుగుతావు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా గట్టెక్కినా కానీ మెయిన్ ఎగ్జామ్ టార్గెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా దాంట్లో పోయినట్లయితే చాలా డిసప్పాయింట్ అవుతావు. ఆ డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీ ప్రిపరేషన్ ఇప్పుడే కంటిన్యూ చేయండి. ఆల్రెడీ సిలబస్ అయిపోయిన వాళ్ళైతే డైలీ మాక్ టెస్ట్లు అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు రాయండి. వాటి కోసం మన దగ్గర కాల్ చేయండి. సిలబస్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అసలు స్టార్టింగ్ ఇప్పుడే అవుతాము, పోలీస్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి 100% కోచింగ్ అవసరం. ఆ కోచింగ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. 100% ఈసారి సక్సెస్ అయ్యే విధంగా కోచింగ్ అనేది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో ఉంటుంది. సో 100 నెంబర్స్ కంటే తక్కువే ఉంటారనమా బ్యాచెస్ కి. ఎక్కువ నెంబర్స్ 200, 300, 500 మంది ఒక